హాయ్ హలో నమస్తే. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 7 స్థానాలకి రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ అనే ఒక నినాదాన్ని ఇటీవల కాలంలో మనం వింటా ఉన్నాం. ఈ రీపోలింగ్ రీకౌంటింగ్ అనే రచ్చ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్రంలో 7 స్థానాలకి రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ అనే సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి ఏ అభ్యర్థి అయితే ఈసీకి కోర్టుకి అప్లై చేసుకున్నారో వాళ్ళు 5,60,000 దాకా కట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 7 స్థానాలకి 7 అభ్యర్థులు అలాగనే ఆ అమౌంట్ని కట్టడం జరిగింది. అదేవిధంగా ఈసీ కూడా దానికి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. సో కానీ ఒంగోలులో మాత్రం దానికి కొంచెం డిఫరెంట్గా జరిగింది. పోలైన ఓట్లు ఈవీప్యాడ్లో ఎన్ని ఉన్నాయి, స్లిప్లు ఎన్ని ఉన్నాయో బ్యాలెన్స్ చూడమని చెప్పేసి ఎలక్షన్ అధికారులు అడగడం జరిగింది. దానికి వాళ్ళు ససేమేరా ఇది కాదన్నారు. కానీ ఈసీకి ఏదైతే అమౌంట్ కట్టున్నారో అది కేవలం వీరి అనుమానాలని నివృత్తి చేయడానికి, వీరికి ఏదైతే దాని మీద సమస్య ఉందో అనుమానం ఉందో దాన్ని రెక్టిఫై చేయడం కోసమే ఆ అమౌంట్ కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఆ ఎలక్షన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ ఈవీఎం మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి టీం కావచ్చు, అలా చూపించకూడదు, అలా చూపించమని చెప్పి అంటున్నారు. కానీ యాజ్ ఇట్ ఈస్గా యాజ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈసీ రూల్ ప్రకారం కూడా ఆ ఈవీప్యాడ్స్ అనేవి అనుమానంగా ఉన్నప్పుడు ఈవీఎంలో ఉన్నటువంటి స్లిప్స్ని లెక్కేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి హైకోర్టులో కూడా తీర్పు అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అది జరగటం లేదు. సో దీనివల్ల రాష్ట్రంలో 7 స్థానాల్లో అందులో మరీ ముఖ్యంగా ఒంగోలు రీకౌంటింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరగలేదు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మధ్యలోనే బయటకు లేచిపోవడం, అది కాదు మేము అడిగింది తీరు వేరు, వాళ్ళు చెప్తున్నది వేరు అంటూ వైఎస్ఆర్సీపీ బాయ్కట్ చేసింది. సో దీనికి సంబంధించి మరలా హైకోర్టు అయితే కాదు, హైకోర్టులో న్యాయం జరగట్లేదు, దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బాలినేని వాసు గారు ప్రకటించారు. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రం మొత్తం కూడా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో ఇది ఈవీఎం పరిస్థితులు. మరి ప్రజలకి కావచ్చు, నాయకులకు కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థికి మరి ముఖ్యంగా నిజాలు తెలియకుండా ఈసీ ఏదో విషయాన్ని దోస్తుంది అనేది మాత్రం ప్రజలకి నాయకులకు అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా కంగుతీనే ఉంది. దీనికి సంబంధించి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధినాయకత్వం దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి వరకు కూడా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది వాళ్ళు వాస్తవం అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఎంత దూరానికైనా వెళ్ళడానికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు ఇదే జరుగుతూ ఉంది. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఈ ఈవీఎం రచ్చ అయితే మాత్రం రోజుకి పెరిగిపోతూ ఉంది. ఒంగోలులో దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు. సో ఇప్పుడు బాలినేని వాసు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగా తీర్మానం చేసి పార్టీని బలోపేతం చేయడానికి జరిగినటువంటి ఎన్నికల్లో అవకతవకలన్నీ కూడా బయటికి తీసే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రణాళిక అయితే చేస్తూ